హలో ఎవ్రీవన్, నేను మీ లీలా సౌజన్య. వెల్కమ్ టు గగనన్ మోక్షాస్ ఛానల్. సో ఈ వీడియోలో అయితే ఒక స్వీట్ న్యూస్ అయితే షేర్ చేయబోతున్నా. అది కూడా ఒక స్వీట్ రెసిపీ తోటి. ఏ స్వీట్ న్యూస్ విత్ ఏ స్వీట్ రెసిపీ. సో ఆ న్యూస్ ఏంటి అని చెప్పేసి తెలియాలంటే మాత్రం ఈ వీడియోని అయితే కంప్లీట్గా అయితే చూడండి. స్టార్టింగ్లోనే చెప్పేస్తాను అనమాట, నాకైతే పెద్దగా ఆత్రం ఆగదు. సో రెసిపీ చేసుకుంటూ అదేంటా ఆ విషయం అని చెప్పేసి అయితే మాట్లాడుకుందాం. సో నేనైతే ఈ రెసిపీని ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. అది కూడా డ్రై ఫ్రూట్ లడ్డు. అది కూడా చాలా స్పెషల్ అనమాట. ఎందుకు ఏంటి అని చెప్పేసి సో రెసిపీని చేసుకుంటూ అయితే మాట్లాడుకుందాము. సో ఫస్ట్ అయితే డ్రై ఫ్రూట్ లడ్డు చేయడం అయితే స్టార్ట్ చేద్దామా. ఇదైతే ఇప్పుడు చాలా బాగా ట్రెండింగ్ అవుతుంది కదా డ్రై ఫ్రూట్ లడ్డు అనేది. సో మనం కూడా ఒకసారన్నా ట్రై చేయకపోతే ఎలా చెప్పండి. అందుకని నా దగ్గర ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నిటినీ కూడా అయితే తీసుకొని కొన్ని సీడ్స్ని కూడా తీసుకొని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకుంటున్నా అనమాట. సో రెసిపీని చేసుకుంటూనే ఆ స్వీట్ న్యూస్ విషయానికి అయితే వద్దాము. సో ఆ స్వీట్ న్యూస్ ఏంటి అంటే, ఎస్ అఫ్ కోర్స్ అందరూ గెస్ చేసే ఉంటారు, నేనైతే కన్సీవ్ అయ్యా అనమాట. సో ఆల్రెడీ నాకైతే ఇద్దరు పాపలు అయితే ఉన్నారు. సో దిస్ ఇస్ ద థర్డ్ టైం కూడా ఏంటంత స్పెషల్. ఫస్ట్ టైం అయితే కొంచెం స్పెషల్, సెకండ్ టైం ఇంకొంచెం బెటర్, థర్డ్ టైం ఏంటబ్బా ఇంత రివీల్ స్వీట్ న్యూస్ ఇంత బిల్డప్ అనుకోవచ్చు. సో నేనైతే థర్డ్ బేబీ కావాలి అని ఇష్టపడి కావాలి అని అనుకున్నప్పుడు ప్రతి బేబీ కూడా స్పెషలే కదా. సో నాకైతే థర్డ్ ప్రెగ్నెన్సీ కూడా స్పెషలే. అండ్ మా ఇంట్లో వాళ్ళకైతే నా ఈ ప్రెగ్నెన్సీ కూడా చాలా స్వీట్ న్యూసే అనమాట. సో నేనైతే యూట్యూబ్లో ఎప్పుడు కూడా నా ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ జర్నీ గురించి ఎప్పుడు కూడా షేర్ చేసుకోలేదన్నమాట. సో దిస్ టైం అంటే ఈ థర్డ్ ప్రెగ్నెన్సీలో అయితే నేను నా డైట్ గురించి, ఏ ఫుడ్ తీసుకుంటున్నాను, ఏంటి, ఏది ఎలా అయితే బెటర్గా ఉంటుంది, ఎక్సర్సైజెస్ ఇట్లాంటివన్నీ కూడా షేర్ చేసుకుందామని అయితే అనుకుంటున్నా. ఎందుకంటే ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు నాకే చాలా డౌట్స్ అయితే ఉండేవి. ఫస్ట్ టైం ప్రెగ్నెంట్ అయినప్పుడు గోయింగ్ టు బి ఏ న్యూ మామ్ కదా, చిన్న చిన్న విషయాలు చాలా డౌట్స్ వస్తూ ఉండేవి. అమ్మని, అమ్మమ్మ వాళ్ళని, వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుంటూ ఉండేదాన్ని. ఇంత చిన్న విషయం కూడా నాకు ఎందుకని ఇన్ని డౌట్స్ వస్తాయి అనిపించేదన్నమాట. బోలెడన్ని డౌట్స్, ఇది తినొచ్చా, తినకూడదా, ఇలా చెయ్యొచ్చా, ఇలా కూర్చోవచ్చా అని చెప్పేసి ఇలా బోలెడన్ని డౌట్స్ అయితే ఉంటూ ఉంటాయి. సో ఫస్ట్ టైం మామ్ అవుతుంటే అంత ఎగ్జైట్మెంట్ ఉంటుంది కదా. సో నా ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ వల్ల నాకైతే కొంచెం ఐడియా అయితే ఉంటుంది కదా, ఏ ఫుడ్ తీసుకుంటే మంచిది, దేనికైతే మంచి వెయిట్ గెయిన్ అవుతాము, అండ్ ఏ టైంకి ఏ ఫుడ్ తీసుకోవడం వల్ల యూస్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి ఇలాంటి విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. సో కొంతమందికి తెలియని వాళ్ళకి కొంచెమైనా యూస్ఫుల్ అవుతుంది కదా. సో ఇలా అయితే బెటరు, సో ఇవి తీసుకోవచ్చు అనుకుంటా అని చెప్పి ఒక చిన్ని డౌట్స్ అయినా సరే క్లారిఫై అవుతాయి కదా. సో అందుకని నా ఫస్ట్ 2 ప్రెగ్నెన్సీస్ పైన కొంచెం ఐడియా ఉంది కాబట్టి సో ఈ థర్డ్ టైం అయితే నేను మీతోటి నా డైట్ ప్లాన్ అదైతే షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. డైట్ ప్లాన్ అంటే ఏం లేదు, ఆల్మోస్ట్ నేనే ఇట్లా సెట్ చేసుకొని ఇట్లా తినాలి అని చెప్పేసి అనుకొని నేను ఏదైతే తింటానో సో దాన్నే మీకైతే చూపిద్దాం అనుకుంటున్నా. ఇంకా ప్రజెంట్ అయితే నాకు 5th మంత్ అయితే రన్ అవుతుంది. ఇప్పుడు దాకా ఈ న్యూస్ ఎందుకని షేర్ చేసుకోలేదు అంటే, నాకైతే ఫస్ట్ నుంచి కూడా కన్సీవ్ అయినప్పటి నుంచి ఫుల్ హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. ఫస్ట్ అండ్ సెకండ్ టైంతో కంపేర్ చేసుకుంటే ఈసారి కొంచెం ఎక్కువగా ఉన్నాయి. సో ఎవ్రీథింగ్ ఈజ్ సెట్ అనుకున్న తర్వాత అయితే షేర్ చేసుకుందాం, అంతా నార్మల్ అనుకున్నాక అని చెప్పేసి అయితే వెయిట్ చేశాను. ఇక మాటల్లోనే మన డ్రై ఫ్రూట్ లడ్డు కూడా అయితే రెడీ అయిపోయింది. సో ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కూడా ఈ ప్రెగ్నెన్సీ డైట్ కోసం అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకోలేకపోతున్నాను. లడ్డు అయితే ఒకటి తిన్నా చాలు అని చెప్పేసి అయితే ఇలా అయితే చేసుకున్నా. సో డ్రై ఫ్రూట్ లడ్డు అయితే ఫస్ట్ టైం ట్రై చేసినా కూడా చాలా టేస్టీగా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది. సో ఇదన్నమాట ఏ స్వీట్ న్యూస్ విత్ ఏ స్వీట్ రెసిపీ. సో కంటెంట్ కానీ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.